సరే, నేరుగా ఈ ఆసక్తికరమైన విశ్లేషణలోకి వెళ్దాం. 2025 మే నెలలో పాకిస్తాన్పై భారతదేశం ఒక భారీ సైనిక ఆపరేషన్ నిర్వహిస్తే ఎలా ఉంటుంది? ఇటీవల వెలువడిన ఒక మూల కథనం సరిగ్గా ఇలాంటి అత్యంత వివరణాత్మకమైన ఊహాత్మక సైనిక దృశ్యాన్నే సృష్టించింది. దీని పేరు ఆపరేషన్ సింధూర్. ఇది పూర్తిగా కల్పితమే అయినప్పటికీ భౌగోళిక రాజకీయాలు మరియు సైనిక వ్యూహాలు భవిష్యత్తులో ఎలా మారచ్చో చాలా లోతుగా చర్చించింది. ఈ ఆపరేషన్ ఎంత వేగంగా జరిగిందో ఊహించండి. ఈ మూల కథనం ప్రకారం దీనికి పట్టిన సమయం కేవలం 25 నిమిషాలు మాత్రమే. అవును, 2025 మే 7వ తేదీ తెల్లవారుజామున 1:05 నుండి 1:30 మధ్య ఈ ఊహాత్మక దాడి జరిగింది. 24 క్షిపణులు కేవలం 25 నిమిషాల్లో ఏకంగా 9 ఉగ్రవాద లక్ష్యాలను పూర్తిగా మట్టిలో కలిపేశాయి. ఈ దాడుల తీవ్రత, వాటి పరిధి ఎంత విశాలంగా ఉందో గమనిస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. దాడులు కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్, కోట్లీ, బీంబర్ లాంటి ప్రాంతాలకే పరిమితం కాలేదు. అంతర్జాతీయ సరిహద్దు దాటి ఏకంగా 100 కిలోమీటర్ల లోపలికి వెళ్లి సియాల్కోట్, మురీద్కే, బహవల్పూర్ వంటి ప్రాంతాల్లో కూడా దాడులు జరిగినట్లు ఈ దృశ్యం వర్ణించింది. అయితే ఇంతటి భారీ ఊహాత్మక ప్రతీకార చర్యకు అసలు దారితీసిన పరిస్థితులు ఏంటి? ఆ నేపథ్యం అర్థం చేసుకోవడానికి మనం కాలక్రమంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఏప్రిల్ 19న జరిగిన ఢిల్లీ వ్యూహాత్మక సమావేశం నుండి మే 7 తుది దాడి వరకు ప్రతి దశను ఈ మూలం తేదీలతో సహా చాలా విపులంగా, ఒక ఉత్కంఠభరితమైన క్రమంలో అల్లింది. సరిగ్గా ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఒక దారుణమైన కల్పిత ఘటనే ఈ మొత్తం ఆపరేషన్కు అసలు కారణం అని ఈ కథనం చెబుతోంది. ఒక ఉగ్రవాద బృందం కేవలం మతం ఆధారంగా వ్యక్తులను గుర్తించి 26 మంది పౌరులను పొట్టన పెట్టుకున్నట్లు ఈ దృశ్యం వివరిస్తోంది. ఈ క్రూరమైన ఘటనే సహనానికి ఆఖరి హద్దు అని, ఆ తర్వాతే కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, సైనిక చర్యకు ముందే దౌత్యపరంగా ఒక పెద్ద డామినో ఎఫెక్ట్ మొదలైనట్లు ఈ మూలం ఊహించింది. ఏకంగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం దగ్గర్నుంచి అటారీ సరిహద్దు మూసివేత, వీసాల రద్దు, పాకిస్తాన్ మీడియా మరియు ఓటీటీ కంటెంట్పై నిషేధం వరకు అన్ని వైపుల నుండి దౌత్యపరంగా వారిని ఏకాకిని చేసినట్లు కథనంలో పొందుపరిచారు. ఇక ప్లానింగ్ విషయానికొస్తే అంతా చాలా పక్కాగా జరిగినట్లు వర్ణించారు. ఇంటెలిజెన్స్ సంస్థలైన రా మరియు ఎన్టీఆర్ఓ అతి తక్కువ సమయంలోనే 21 సంభావ్య శిబిరాలను గుర్తించాయి. ఆ తర్వాత గత దాడులకు కేంద్రంగా ఉన్న 9 అత్యంత కీలకమైన స్థావరాలను మాత్రమే ప్లానింగ్ బృందం ఫైనల్ చేసింది. చివరగా మే 5న ఈ ఆపరేషన్కు ప్రధానమంత్రి ఆమోదం లభించింది. ఈ దాడుల కోసం వాడిన ఊహాత్మక ఆయుధ సంపత్తి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. భారతీయ గగనతలంలో ఉంటూనే రఫేల్ మరియు మిరాజ్ 2000 లాంటి అత్యాధునిక ఫైటర్ జెట్స్ ద్వారా స్కాల్ప్, బ్రహ్మోస్, హ్యామర్ వంటి క్షిపణులను ప్రయోగించినట్లు కథనం పేర్కొంది. శత్రువుల రాడార్లను ఏమార్చి 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చాలా ఖచ్చితత్వంతో ఛేదించగల సత్తా ఈ ఆయుధాలకు ఉందని మూలం హైలైట్ చేసింది. ప్రత్యేకంగా పాకిస్తాన్ భూభాగం లోపల జరిగిన ఆ లోతైన దాడుల గురించి ఈ విశ్లేషణ ప్రముఖంగా ప్రస్తావించింది. 100 కిలోమీటర్ల లోపల బహవల్పూర్లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని బ్రహ్మోస్ క్షిపణులతో ధ్వంసం చేసినట్లు వర్ణించారు. అలాగే మురిద్కేలోని లష్కరే స్థావరాన్ని కూడా నాశనం చేశారని, ఈ దాడులతో కీలకమైన ఉగ్రవాద నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లు మూలం చెబుతోంది. సరే, ఇంతటి దాడి తర్వాత ఆ పాకిస్తాన్ ప్రతిదాడి చేయకుండా ఉంటుందా? మే 7-8 తేదీల మధ్యరాత్రి పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి ఏకంగా 15 భారతీయ నగరాలపై భారీ ప్రతీకార చర్యకు దిగినట్లు మూలం వివరిస్తుంది. కాని భారతదేశం తన పటిష్టమైన రక్షణ కవచంతో ఆ దాడులన్నింటినీ గాలిలోనే పూర్తిగా తిప్పికొట్టినట్లు ఈ ఊహాత్మక దృశ్యం వర్ణిస్తుంది. ఇక్కడే S-400 అలాగే మన స్వదేశీ ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ రంగంలోకి దిగినట్లు కథనం వివరిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కేవలం రక్షించుకోవడమే కాకుండా ఇజ్రాయెల్ నుండి తీసుకున్న హార్పీ డ్రోన్లను ఉపయోగించి పాకిస్తాన్ రాడార్ వ్యవస్థలను స్వయంచాలకంగా వెతికి మరీ నాశనం చేసినట్లు ఈ మూలం వర్ణించింది. ఇది పర్ఫెక్ట్ రక్షణ మరియు దాడి కలయిక అని చెప్పొచ్చు. క్షేత్రస్థాయిలో ఇదంతా జరుగుతుంటే దానికి సమాంతరంగా ఒక పెద్ద సమాచార యుద్ధం కూడా నడిచినట్లు మూలం నివేదించింది. 5 భారతీయ యుద్ధ విమానాలను కూల్చేశామని పాకిస్తాన్ ఎలాంటి ఆధారాలు లేకుండా
తప్పుడు ప్రచారం చేస్తే దానికి కౌంటర్గా భారతదేశం ఒక మహిళా కమాండర్ల బృందంతో విలేకరుల సమావేశం పెట్టి ధ్వంసమైన ఉగ్రవాద శిబిరాల తాలూకు స్పష్టమైన ఆధారాలను ప్రపంచం ముందు ఉంచినట్లు కథనం వివరిస్తోంది. భౌగోళిక రాజకీయాల్లోని ఒక వింతైన వ్యంగ్యాన్ని మనమిక్కడ గమనించాలి. ఉపఖండంలో ఒకవైపు ఇంతటి ఊహాత్మక సైనిక ఉద్రిక్తతలు సాగుతుంటే, సరిగ్గా అదే రోజున అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంటే IMF పాకిస్తాన్కు $7 బిలియన్ భారీ రుణాన్ని మంజూరు చేసినట్లు మూలం హైలైట్ చేసింది. ఉగ్రవాదం మరియు చర్చలు ఎప్పటికీ ఒకేసారి జరగలేవు. నీరు మరియు రక్తం ఒకేసారి ప్రవహించలేవు. సరిహద్దులు దాటి వచ్చే శత్రుత్వానికి వ్యతిరేకంగా ఇకపై ఎలాంటి రాజీ ఉండదని వివరిస్తూ మూలం ఈ బలమైన కోట్తో తన వాదనను ముగించింది. దౌత్యపరమైన చర్చలు, వనరుల భాగస్వామ్యం లాంటివి ఉగ్రవాదంతో పాటు కలిసి సాగవనే కఠినమైన వైఖరిని ఇది స్పష్టం చేస్తుంది. ఇదంతా పూర్తిగా ఒక కల్పిత, ఊహాత్మక దృశ్యమే అయినప్పటికీ, ఇలాంటి అత్యంత వివరణాత్మకమైన సైనిక వ్యూహాలు, విశ్లేషణలు ఉపఖండపు భౌగోళిక రాజకీయాలపై మన అవగాహనను ఎలా మారుస్తాయో కదా! భవిష్యత్తు పరిణామాలపై ఇవి ఖచ్చితంగా ఆలోచింపజేస్తాయి. ఈ ఆసక్తికరమైన అంశాలతో నేటి మన విశ్లేషణని ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.